వచ్చాయా బాబాయ్ గారు మీ పేరు నాకు పేరు పేరు దీర్ఘాలు చేతయ్య. ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు బాగానే ఉంది, మాకు పింఛన్లు బాగానే అందుతున్నాయి. మరి ఆయన చేయాల్సినవి ముందు ముందు ఎట్లా చేస్తారో కానీ ఇప్పటి వరకు బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే, కరెక్ట్గా వస్తున్నాయా ఫంక్షన్లు మరి? కరెక్ట్గా 10 తారీఖు కూడా చెప్తూనే ఉండరు. 10 తారీఖు రోజు ఇస్తూనే ఉన్నారు. పొద్దున్న 5ంటికి వస్తారు. 5ంటిగా వస్తున్నారు. ఎంత ఇస్తున్నారు ఫంక్షన్ మరి? 4000 ఇస్తుండండి. 4000 ఇస్తున్నారు. ఓకే, కాదండి ఇప్పుడు ఈయన 4000 ఫంక్షన్ ఇస్తానని ఒకేసారి ఇవ్వగలుగుతున్నాడా? ఒకేసారి ఇస్తుండు, కొలవేం పెట్టడంలే. 4000 ఇచ్చిపోతున్నాడు. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా 3000 ఫంక్షన్ ఇస్తా అన్నాడు, మరి ఈయన ఇచ్చినట్టు ఒకేసారి ఇవ్వగలిగాడా? ఆయన దపాలు వారికి ఇచ్చిండు, లాస్ట్ కల్లా 3000 పెంచిండు. ఈయన అన్నకాడికి ఒకేసారి ఇచ్చిండు. ఆయన విడుదల వారికి ఇచ్చాడు, ఆయన కూడా ఎగ్గొట్టలేదు కానీ దపాలు వారికి ఇచ్చిండు. ఈయనే ఒకేసారి ఇచ్చిండు. వెనకటి కూడా 3000 మాకు అంతుబాటు, ఆ 7000 ఒక్కసారి ఇచ్చిండు. 7000 ఒకసారి ఇచ్చాడు. ఓకే, అంటే ఆయన ఎలక్షన్ కోడ్ పడ్డ దగ్గర నుంచి 1000 రూపాయలు పెంచుకుంటే మొత్తం 7000 ఒకసారి ఇచ్చాడు. ఆ లెక్కలు మాకు మూటలో తెలియదు కదా. ఓకే, కాదండి ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు మరి ఫంక్షన్ ఇవ్వడానికి, ఇప్పుడు ఎవరు వచ్చి ఇస్తున్నారు మరి? ఎవరో కొత్త వాళ్ళయా, ఇదొకటి ఆయన కాదు. ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి వస్తుండ్రు. అదా ఇచ్చేటప్పుడు వస్తాడు, 7ంటికల్లా ఇచ్చిపోతుంటాడు. కాదండి వాలంటీర్లు ఉన్నప్పుడే ఫంక్షన్లు కరెక్ట్గా ఇచ్చారు అవ్వాతాతలకి, ఈయన వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వట్లేదు అంటున్నారు. ఇల్లు వాళ్ళ సొమ్ము మనకెందుకు, వాళ్ళ పొట్ట కొడితే మనకేమొస్తుంది. మాకు అందుతున్న ఏరియా వాటికి ఏమో కానీ మా వార్డు మటుకు 10 తారీఖు రోజు వస్తాడు, పోతుండు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. కాదండి మరి అసలుకి ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉండేది, మరి వీళ్ళు కొత్తగా వచ్చిన ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలా ఉంది? వాళ్ళైనా చక్కగానే ఇచ్చిండ్రు, వీళ్ళు అట్లా ఇస్తుండ్రు. ఏదైనా మార్పు జరిగితే మార్పు జరిగింది అనుకుంటాం, ఇంతవరకు ఏం మార్పు లేదు. ప్రభుత్వం అయితే మంచిగానే పనిచేస్తుంది అలా అయితే. ఇంకా ఆ లోతులు మాకేం తెలుసు కానీ అవ్వాతాతల విషయంలోనే వృద్ధులకి ఫంక్షన్ విషయంలో కావచ్చు ఏమైనా ఇబ్బంది పెడుతుందా గవర్నమెంట్? మాకు ఇబ్బంది ఏం జరగలేదు ఇంతవరకు. గ్యాస్ అన్నారు కదా, దీపం పథకం అని 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు ఉచితంగా, వస్తున్నాయి అవి? నాకు మా అంతకుముందు ఒకటి అయిపోయిందయా పథకం పడిన తర్వాతనే. అది లింక్ చేయటం, అది చేయటం, ఇది చేయటం నాకు అందక అది మటుకు డబ్బులు పెట్టి మామూలుగానే వచ్చింది. ఇంక ఇప్పుడు ఏమైనా గ్యాస్ అయిపోతే దానికి లింక్ పడితే చెబుతాం, లేకపోతే లేదు. ఇప్పటికైతే మంచిగానే ఉంది.